హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చూడబోతున్నాం ఢిల్లీ నుండి విజయవాడకి ఫ్లైట్ జర్నీ పూర్తి డీటెయిల్స్ అన్నమాట. మనకు బెస్ట్ ప్రైజెస్ ప్రొవైడ్ చేసే చాలా సైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాటన్నిటిలో చెక్ చేసుకోండి. ఏది బెస్ట్ ప్రైజ్ అయితే దాంట్లో టికెట్ అనేది కన్ఫర్మ్ చేసేసుకోండి. ఇక మనం తీసుకుపోయే లగేజ్ బ్యాగులన్నింటినీ కూడా మనం థరోలీగా పూర్తిగా ప్రతి ఫోల్డర్ బై ఫోల్డర్ చెక్ చేసుకోండి. ఎటువంటివి ఐటమ్స్ కూడా మనకు తెలియకుండా లోపల ఉండకూడదు. మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మనకు వెబ్ చెకింగ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. మనకి వాట్సాప్ త్రూ లేకపోతే వాళ్ళ వెబ్సైట్ త్రూ అన్నవి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. దాంట్లో వెబ్ చెకింగ్ చేసుకోవచ్చు. వెబ్ చెకింగ్ చేసుకున్న తర్వాత మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అయితే మనకి ఇట్లా వెబ్ చెకింగ్ అనేది వస్తుంది, మనకి స్క్రీన్లో కనపడుతుంది. లేదు అనుకుంటే ఇలా మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్స్ ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయ్యే ముందు మన పిఎన్ఆర్ నెంబర్ని ఎంటర్ చేసి రిమైనింగ్ డీటెయిల్స్ ఇస్తే ఈ విధంగా మనకు ఫిజికల్ బోర్డింగ్ పాస్ అన్నీ వచ్చేస్తాయి. ఈ బోర్డింగ్ పాస్ తీసేసుకుంటే మనకి ఎంట్రీ అన్నది ఎలిజిబుల్ అయిపోయినట్టే. నెక్స్ట్ మనకిచ్చిన టెర్మినల్ 2లో ఎంట్రన్స్ గేట్స్ ఉంటాయి. ఆ గేట్ 1లో ఆర్ 2, 3 ఆర్ మనకి ఉన్న గేట్స్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వెళ్ళిపోయి మన ఆధార్ కార్డు అండ్ లేకపోతే పాన్ కార్డు ఏదైనా సరే మన ప్రూఫ్ ఒకటి ఇచ్చేసి మనకు బోర్డింగ్ పాస్ అన్నది చూపిస్తే వాళ్ళు మనకి ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ అన్నది ఇస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మస్ట్ అండ్ షుడ్గా మన ఇచ్చే ప్రూఫ్ మీద ఈవెన్ స్పెల్లింగ్స్తో సహా మనం బోర్డింగ్ పాస్ మీద బుకింగ్ చేసుకునేటప్పుడు ఇచ్చే డీటెయిల్స్ మస్ట్ అండ్ షుడ్గా సేమ్ ఉండాలి. ఒక్క లెటర్ అటు ఇటు అయినా సరే మళ్ళీ మీరు చాలా ఇబ్బంది పడతారు. సో బుకింగ్ టైంలో చాలా జాగ్రత్తగా కంపేర్ చేసుకుంటూ బుక్ చేసుకోండి. నెక్స్ట్ లోపలికి వెళ్ళే ముందు మనకి ఈ విధంగా సెక్యూరిటీ చెక్ ఇంచు బై ఇంచు చేస్తారు. ఇక్కడ మనం ప్రతి వస్తువుని మనం మెటల్ డిటెక్టర్స్ త్రూ వెళ్ళాలి. మన బాడీ మీద ఉన్న బెల్ట్, పర్సులు, లేకపోతే జేబులో ఉన్న కాయిన్స్ వీటన్నిటిని కూడా ఇక్కడ ట్రేలో వేసేసి మీకు లైన్లో కనిపిస్తుంది కదా, ఆ విధంగా దాని త్రూ లోపలికి పంపించేసేయాలా. ఈవెన్ బ్యాగ్లో కూడా ఏమి ఉండకూడదు మెటల్స్వి. మన బ్యాగ్లో ఉండకూడని వస్తువులన్నీ చూడండి ఇట క్లీన్గా కనిపిస్తున్నాయి. బ్రీఫ్గా చూడాలనుకుంటే వీడియో పాస్ చేసి చెక్ చేసుకోండి. వీటిలో ఏవి ఉన్నా సరే బ్యాగ్లో వాటిని అక్కడ పడేసేస్తారు పక్కనే. సో అవి ఏవి కూడా మనం తీసుకెళ్ళకపోవటమే చాలా మంచిది. మనం లోపల ఎంటర్ అయిన తర్వాత మనకి కావాల్సిన ఫుడ్ సెక్షన్స్ మొత్తం ఉంటాయి. నెక్స్ట్ షాపింగ్కి A to Z అన్నీ లోపలే ఉంటాయి ఫ్రెండ్స్. హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు. మనం ఎప్పుడైనా సరే ఫ్లైట్ టైం కంటే 1.5 నుంచి 2 గంటల ముందే మనం లోపలికి వెళ్ళేటట్టుగా ఉండాలి. ఎందుకంటే మనం ఎంట్రన్స్ గేట్ చూసాం కదా, అక్కడ కనుక ఏదైనా టైం దాటిపోతే అలా కొంత ముందుగానే లోపలికి వెళ్ళిపోయి మనం రిలాక్స్ అయ్యి షాపింగ్ చేసుకొని టిఫిన్ చేసుకొని A to Z ఫెసిలిటీస్ ఉంటాయి మనకి. హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు. అది కనుక టైం ఒక్క 1 minute దాటినా సరే మనకు ఇక లోపలికి ఎంట్రీ అన్నది ఉండదు. ఇక మీరు ఆ ఫ్లైట్ని మిస్ అయిపోయినట్టే. దాన్ని ఇక మీరు మళ్ళా అథారిటీస్ వాళ్ళతో మాట్లాడుకొని ఏదైనా ఆల్టర్నేటివ్ ఫ్లైట్ ఉందా ఏంది అని చెప్పేసి మాట్లాడుకొని మీరు చాలా ఇబ్బందులు పడతారు. సో 1 గంటన్నర ముందే లోపలికి వచ్చేస్తే ఆ చెక్ ఇన్ ప్రాసెస్ కాడే చాలా డిలే అవుతుంది. మనకు బోర్డింగ్ పాస్ మీద మనం రీచ్ అవ్వాల్సిన గేట్ నెంబర్ ఉంటుంది. ఆ గేట్ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా మనం రిలాక్స్గా కూర్చొని మనం అక్కడ టైం ఉంటే ఇట్లా కూర్చోవడానికి పడుకోవడానికి కొన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. లేకపోతే ఇలా ఎయిర్పోర్ట్ మొత్తం తిరుగుతూ లోపల షాపింగ్ చేసుకుంటూ టైంపాస్ చేసేసుకోవటమే ఫ్రెండ్స్. దాని తర్వాత వాళ్ళు కనుక అనౌన్స్మెంట్ మొదలు పెడితే వితిన్ 1 or 2 minutes డిలే అయినా కూడా మిమ్మల్ని అలో చేయరు. సో ఆ టెర్మినల్కి మన గేట్ దగ్గరలోనే మనం తిరగడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అక్కడ మనం షాపింగ్ చేయాలంటే మనకు అవి డబ్బులు కాదు ఫ్రెండ్స్ ఉండాల్సింది, ఆస్తి పేపర్లు తీసుకుపోవాలి. జస్ట్ జోకింగ్, టూ మచ్ ప్రైజ్ ఉంటుంది అన్నమాట. ఎంత ఎక్కువ అంటే మనం బయట తినే జస్ట్ ఒక ప్లేట్ సమోసా 20-30 ఉంటే అక్కడ 100 నుంచి 150 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ప్రైజెస్ అన్నాయి. 5 to 10 times పెరిగిపోతాయి.
మనకు 2 వేస్లో మనల్ని ఫ్లైట్ అన్నది ఎక్కిస్తారు. అందులో ఒకటి ఇట్లా డైరెక్ట్ టెర్మినల్కి కనెక్ట్ అయినటువంటి ఫ్లైట్ అయితే అక్కడే, లేదు అంటే ఈ విధంగా బస్సు కనపడుతుంది కదా ఫ్రెండ్స్, దాంట్లో మనల్ని తీసుకుపోయి ఫ్లైట్ దగ్గర ఎక్కడుంటే అక్కడికన్నమాట, ఫ్లైట్ దగ్గర తీసుకుపోయి అక్కడ ఫ్లైట్ అన్నది ఎక్కిస్తుంటారు. ఫ్లైట్ని మనం దిగిన తర్వాత ఎంట్రన్స్ అయినాక మన సీట్కి మనం వెళ్ళి మన బోర్డింగ్ పాస్ ఉన్న నెంబర్ ప్రకారం మనం కూర్చుండిపోతాం. ఇక దాని తర్వాత అది ఫ్లైట్ అన్నది టేక్ ఆఫ్ అయినప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అన్నది ఎక్స్ట్రీమ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఫ్లై చేస్తున్నప్పుడు అయితే మాత్రం ఆ ఫ్లైట్ థ్రస్టర్ అన్నది ఇచ్చే జర్క్కి మనం బాడీలో వామిటింగ్ సెన్సేషను, చెవులు అయితే కొద్దిసేపు పని కూడా చేయవు. అటువంటి చేంజెస్ అన్నవి మన బాడీలో ఫేస్ అవుతాయి. బట్ భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత కొద్దిగా నార్మల్ అయిపోతుంటాం. బట్ ఆ ఫస్ట్ జర్నీ మాత్రం ఎంటైర్ జర్నీ ఆ విధంగానే కొద్దిగా అనీజీగానే ఉంటుంది. నెక్స్ట్ మనము ఫ్లై అయిన తర్వాత చూస్తున్న సీనరీస్ మాత్రం ఫస్ట్ టైం అయితే మన మైండ్లో అట్టా కూర్చుండిపోతుంది ఫ్రెండ్స్. మైండ్ బ్లోయింగ్ అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఫ్లై కదా, సో ఈ విధమైన వ్యూ మనం ఎప్పుడు చూస్తున్నాం కాబట్టి అది మనకు పర్మనెంట్ ఒక మెమరీ లెక్క మన మైండ్లో చాలా స్పెషల్ ప్లేస్ అన్నది ఆక్యుపై చేస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ప్రతి ఒక్కళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ని అయితే లైఫ్లో 1 టైం అయినా సరే అచీవ్ చేయాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ అన్నమాట. నెక్స్ట్ మన సీట్లో అయితే మనకంటూ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వాటన్నిటిని మనం ఒకసారి చూసుకుంటే బెస్ట్. మన ఎంటైర్ ఫ్లైట్ జర్నీ అన్నది 2 అవర్స్ ఫ్రెండ్స్. 2 అవర్స్ పాటు మనం ఏమి చేయాలో ఏం అర్థం కాదు. సో మూవీస్, సాంగ్స్ అటువంటి అన్నమాట. నా సీట్ చూస్తున్నారు కదా, మనం వెళితే ఎక్కడైనా సరే ఆ రో మనకి ఫ్రీగా ఇవ్వాల్సిందేనమాట. ప్రతి ఒక్కళ్ళు ఇరుక్కొని కూర్చున్నారు. బట్ నా చుట్టుపక్కల కేవలం 6 or 7 సీట్స్ మాత్రమే ఫుల్ ఎంటీగా ఉన్నాయి. హ్యాపీగా రిలాక్స్ అవుతూ మూవీ చూసుకుంటూ 2 అవర్స్ అస్సలు అర్థం కూడా కాలేదు ఫ్రెండ్స్. అంత హ్యాపీగా జర్నీ అన్నది ఫస్ట్ ఫ్లైట్ అయినా చాలా హ్యాపీగా జర్నీ అన్నది జరిగిపోయింది. ఫర్దర్గా మనం ఇలా చూస్తూ ఉండగానే టైం అంతా ఇట్లా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. బట్ ఈ జర్నీలో మనం ఈ విజయవాడ రీచ్ అయినాక మనం చూస్తుంటే సీనరీస్ అన్నవి చూడండి ఫ్రెండ్స్. మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ వాటర్తో ఫిల్ అయిపోయి ఉన్నాయి పూర్తిగా. దాదాపుగా ఇది ఒక 2 వీక్స్గా మనం న్యూస్లో వింటూనే ఉన్నాం. బట్ ఇట్లా చూస్తుంటే నాకే చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. కంప్లీట్గా వాటర్తో నిండిపోయి పొలాలన్నీ చాలా లాసెస్ అయిపోయినాయి రైతులకైతే. చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో మీకు. ఇంకా మనం ల్యాండ్ అయిపోయే టైం వచ్చేసింది. ల్యాండ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ల్యాండింగ్ అన్నది మనకేం పెద్దగా ఎటువంటి బాడీ మీద ఎఫెక్ట్ చూపించదు, కానీ ఫ్లయింగ్ టైం మాత్రమే మనం బాడీలో చేంజెస్ అన్నవి అబ్జర్వ్ చేస్తాం. ల్యాండింగ్ అన్నది ఎటువంటి ఇబ్బంది అన్నది ఉండదు. అసలు ల్యాండ్ అవుతున్న ఫీలింగ్ కూడా మనకు అనిపించదు. చాలా హ్యాపీగానే ఉంటుంది ల్యాండింగ్. ఇక ఫైనల్గా మనం మన డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. విజయవాడ అన్నది వచ్చేసింది ఫ్రెండ్స్. తర్వాత మనకి ఫ్లైట్లో దిగేటప్పుడు మనం లగేజ్ని ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలన్నది మనకి అనౌన్స్ చేస్తారు. ఆ టెర్మినల్ కాడికి వెళ్ళేసి మన లగేజ్ కన్వేయర్ బెల్ట్ ఎక్కడ ఉన్నది అని చెప్తారు, అక్కడ కలెక్ట్ చేసేసుకోవడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.